యజ్ఞదత్తుడు రాజమందిరంలో రాజ్య కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా ఉండడం వల్ల తన కొడుకుని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి తన భార్యను అడిగితే ఆవిడ పుత్రునిపై ఉన్న ప్రేమతో చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాడనో లేదా గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దాంతో గుణనిధికి అడ్డు అదుపు లేక తన ఇంట్లో ఉన్న నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారు బహూకరించిన వజ్రపు ఉంగరాన్ని కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరాన్ని గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుడి కంటపడడం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదేనని గుర్తించి అతన్ని నిలదీశాడు. దాంతో అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పడంతో యజ్ఞదత్తుడికి నోటమాట రాలేదు. ఆ రోజు వరకు తన కొడుకైన గుణనిధి ఏం చేస్తున్నాడో తనకి తెలియని పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుపడుతూ